అడవిలో క్రూర మృగాలుగా పేరు ఉన్న జంతువులలో సింహం మరియు పులి రెండూ ప్రత్యేకమైనవి. అవి చూడడానికి భయంకరంగా కూడా ఉంటాయి. అలాంటి సింహం మరియు పులి రెండు మిత్రులైతే ఎలా ఉంటుంది? మన కథలో అలాంటి పాత్రలు ఉన్న సింహం మరియు పులి ఉన్నాయి. అవి రెండు ప్రాణ స్నేహితులు. కలిసిమెలిసి వేటాడి తినేవి. అయితే కొన్ని రోజులు వాళ్ళు వేరువేరుగా వేటాడడం చేసేవారు, కలుసుకునేవారు కాదు. ఒకరోజు సింహం అనుకోకుండా పులిని చూసింది. మిత్రమా, ఏమైంది? ఇన్ని రోజులు ఎక్కడున్నావు? కనిపించడం లేదు. ఎక్కడికైనా వెళ్ళావా? నీకు ఏమైంది అసలు? ఏమి చెప్పమంటావు మిత్రమా? ఇలారా, వచ్చి కూర్చో. నీతో చాలా చెప్పాలి. ఇప్పుడు చెప్పు. మనం ఎంతో స్నేహంగా ఉండేవాళ్ళము. ఎందుకు ఇలా చేశావు? అవును, నిజమే. కానీ కొన్ని రోజుల క్రితం నేను ఒక ఆడపులిని చూశాను. తన ప్రేమలో పడిపోయాను. ఇప్పుడు బయటకు రావాలి అన్నా రాలేకపోతున్నా. ప్రేమలో పడితే మంచిదేగా. పెళ్లి చేసుకోండి, జీవితం ఆనందంగా ఉంటుంది. ప్రేమలో పడినందుకే నేను నీకు దూరంగా ఉండాల్సి వచ్చింది. అదే పెళ్లి చేసుకుంటే అంతే. ఇష్టపడ్డావుగా, ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఎందుకా? నేను ఒక్కడిని వేటాడకూడదు అంట. తనతో పాటు జంతువులను వేటాడాలి అంట. తనతోనే ఉండాలి అంట. ఒక్కడిని ఎక్కడికి వెళ్ళకూడదంట. పిచ్చెక్కుతోంది మిత్రమా. నిన్ను కలుద్దామని ఉన్నా రాలేకపోయేవాడిని. నన్ను క్షమించరా? మరేమీ పర్వాలేదు. నాకు వివాహం అయ్యింది. నా పరిస్థితి కూడా అంతే. అందుకే నేను కూడా నిన్ను కలుసుకోలేకపోయాను. నన్ను కూడా క్షమించరా? అనుకుంటూ సింహం మరియు పులి మాట్లాడుకుంటూ ఉండగా అటుగా ఒక నక్క వెళుతుంది. అది వాళ్ళిద్దరినీ చూసింది. ఇద్దరు ఒకే చోట ఉన్నారా? మీ పని చెబుతాను. నాకు ఆహారం ఏమీ మిగల్చకుండా తినేస్తున్నారు. ఎముకలు మాత్రమే నాకు మిగులుతున్నాయి. మీకు ఇలా కాదు, వండండి అంటూ చాటుగా శబ్దం చేయకుండా వచ్చి వాళ్ళ తోకలను ముడివేసి మెల్లగా అక్కడ నుండి జారుకుంది. మాట్లాడుకుంటున్న సింహం మరియు పులిలు ఇంటికి వెళ్ళడానికి సిద్ధమై లేచారు. అంతే. ఇదేంటి, ముందుకు వెళుతుంటే వీడేంటి వెనక్కి లాగుతున్నాడు? వీడేంటి నన్ను లాగుతున్నాడు? అనుకుంటూ ఒక్కసారి వెనక్కి చూసుకున్నారు. అంతే, వాళ్ళ తోకలు ముడిపడి ఉన్నాయి. పులి ఒకవైపు, సింహం మరోవైపు లాగుతున్నారు. కానీ తోకలకు పడిన ముడి మాత్రం వదలలేదు.